पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा और मैं चुप नहीं रहूंगा, तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे। अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून। मेरी पानी बंद करेगा तेरी सांस बंद कर देंगे. ఇది ఎవరు చెప్పిన మాటలు రా? ఇది వినిపించాలే నీకు? ఇవేమైనా నీతి వాక్యాలా? ఇదేమైనా నీతి వాక్యాలా? షహబాజ్ షరీఫ్, can't you hear these words? Can't you control your people? Can't you control your terrorists? And now you are begging for water, which completely belongs to India, which completely belongs to Indians, which completely belongs to Bharat. You should request, not in demand, because the people of Pakistan knows the value of water rather than you and your politicians, rather than your soldiers, not soldiers, your army. Of course, the soldiers of your country are also scared. భయపడిపోయారు వాళ్ళు కూడా. నీ కోసం పని చేయలేక. ఏ దేశమైనా దేశ సైనికులు దేశం కోసం పనిచేయంటే ఆలోచిస్తారు. ఇంకొక ఆలోచన లేకుండా తక్షణ రంగంలోకి దిగుతారు. కానీ నీ సైనికులు పారిపోయే కారణం తప్పు వాళ్ళది కాదు, నీది. సారీ, ఒక వేలు చూపిస్తే సరిపోదు, నీకు 4 వేళ్ళు చూపించాలి. ఎందుకంటే ఈ 4 వేళ్ళు నీవేపై తప్పు చూపిస్తున్నాయి కాబట్టి. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అఫ్ కోర్స్ చాలామందికి ఎమోషన్ అనిపించచ్చేమో, కానీ మనం ఫస్ట్ నుంచి చూసినప్పుడు అర్థమవుతోంది. ఇప్పుడేమో పిచ్చి కుక్కల ప్రపంచ దేశాలకు ఎక్కి మళ్ళీ భారత్ను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది ఎవడూ లేదు ఇక్కడ. అది హఫీజ్ సయ్యద్ అయినా, ఆ టెర్రరిస్ట్ అయినా, వీడైనా, దాంతోపాటు వాళ్ళ ఆర్మీ చీఫ్ అయినా. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఈ పిచ్చి కుక్కలు ప్రపంచ దేశాల చుట్టూ తిరుగుతూ పిచ్చి పిచ్చిగా వాగుతున్నాయి. ఇంకా మరొకసారి విషయం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. పాక్ ప్రధాని మాటలు ఎలాగంటే అసలు భారత్ క్షమించరాని తప్పు చేస్తోంది, ఇదే ఆఖరి వార్నింగ్ అంట భారత్ కి. ఆ షహబాజ్ షరీఫ్ చెప్తాడు అసలు ఆపరేషన్ సింధూర్తో ఎక్కడికక్కడ కుదేలైపోయి మూల కూర్చున్న ఈ పిరికి పందలు ఇప్పుడు ఇలాంటి మాటలు మళ్ళీ అంటే కాస్త జవసత్వాలు పుంజుకున్నారా, మరి కాస్త దమ్ము ఊపిరి పీల్చుకున్న తర్వాత బయటికి వచ్చి మాట్లాడుతున్నారా తెలియదు. కానీ షహబాజ్ షరీఫ్ భారత్ పై అయితే మరోసారి ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం సింధు నది జలాల రద్దు విషయాన్ని ఉపసంహరించుకోవాలంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇది ఏకపక్ష నిర్ణయం అంటూ భారత్ ను తప్పు పడుతున్నాడు. అసలు సింధు నది జలాలపై ఇరు దేశాలకు హక్కు ఉందంటూ చెప్తున్న షహబాజ్, ఇటు నీళ్ల విషయంపై మాత్రం భారత్ ఏకపక్ష ధోరణి క్షమించరాదంటూ మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి మనం ఈ ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో దాడి తర్వాత మనము ఆపరేషన్ సింధూర్ చేపట్టాం. కానీ దానికంటే ముందే, ఆపరేషన్ సింధూర్ కంటే ముందే మనము పహల్గామ్ దాడికి ప్రతీకారంగా కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. పాకిస్తాన్ భారత్ మధ్య సింధు నది ఒప్పందం రద్దు చేసుకున్నాం, వీసాలు రద్దు చేసాం, అటారీ వాఘా బోర్డర్ మూసేసాం, వాణిజ్యాలు రద్దు చేసుకున్నాం. ఇలాంటి నిర్ణయాలతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బ కొట్టాం మనం. చాలా క్లియర్ గా అది అప్పుడు పాకిస్తాన్ కు అర్థమైన పరిస్థితి. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ దాడికి పాకిస్తాన్ వెలువెల్లాడిపోయింది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధమైంది. భారత్ పాక్ విదేశాంగ కార్యాలయం, మన విదేశాంగ కార్యాలయానికి ఆర్మీ చీఫ్ కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయి, సీజ్ ఫైర్ సిద్ధమంటూ మనతో కాళ్ళ బేరంకి వచ్చారు. మన విదేశాంగ మంత్రి జయశంకర్ ఈ అంశాన్ని కూడా వెల్లడించారు. దీంతో దాంతో పాటు ఇటీవల రద్దు చేసిన సింధు జలాల పంపిణీ భారత్ పునఃసమీక్షించుకోవాలంటూ పాకిస్తాన్ ప్రధాని కోరుతున్న పరిస్థితి. తరచుగా వాళ్ళు రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్న పరిస్థితి. మళ్ళీ ఇటు వైపు ఉద్రిక్తతలు ఉంటూనే మరోవైపు రెచ్చగొట్టే మాటలు. ఇప్పుడు తాజాగా ఈ షహబాజ్ షరీఫ్ తజికిస్తాన్ లో నిర్వహించిన ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అది. అంటే వాస్తవానికి నదులపై సంబంధించిన కాన్ఫరెన్స్, హిమానీ నదాలు రక్షణ సంబంధించి, అంటే హిమానీ నదాలు అటువైపు కూడా కొన్ని పారుతాయి కాబట్టి సో దానికి సంబంధించి ఈ జరిగిన సదస్సులో ఈ షహబాజ్ షరీఫ్ మాట్లాడాడు. ఏమంటాడు? సింధు జలాలు తజికిస్తాన్ వెళ్ళి ఆ పిచ్చి పేలాపడం తేలికి నీళ్ల గురించి అంటే ఇప్పుడు పాకిస్తానీల గొంతు ఎండిపోతుంది. పాకిస్తానీ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ఎడారులుగా మారే అవకాశం కనబడుతుంది. మనం కనుక ఈ వాటర్ ట్రీట్ని కొన్నాళ్ళ పాటు అంటే ఎక్కువ కాలం కూడా కాదు, బహుశా ఇంకొక 2-3 నెలల పాటు, బహుశా ఈ వర్షాకాలంలో సర్వైవ్ కావచ్చు. కానీ అటు తర్వాత వాళ్ళకు వాటర్ స్టోరేజ్ కనుక పూర్తి స్థాయిలో నిల్వలు తగ్గితే ఇక పరిస్థితి దారుణంగా ఉంటుంది. గొంతులు ఎండిపోతాయి. అంతేకాదు అక్కడ పొలాలు బీడులు వారుతాయి, కరువు ఛాయలు వస్తాయి. ఖచ్చితంగా అక్కడ పర్యావరణానికి కూడా పెద్ద ముప్పే అది. ఎందుకంటే ముఖ్యంగా ఎక్కువ శాతం వ్యవసాయంపై ఆధారపడి
చక్కగా పంట కాలువలు పెట్టుకొని సింధు నది దేశం పొడుగుతా పారుతూ ఉంటుంది కాబట్టి దాని మీద బతుకుతారు ఆధారం అంతా కూడా. సో ఇప్పుడు అది లేకపోతే ప్రజలు తిరగబడతారు. మన దేశం సంగతి పక్కన పెడితే వాళ్ళ దేశంలో వాళ్ళపై ప్రజలు తిరుగుబాటు చేసి ఇంకా చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తాయి. కాబట్టి ఏదో రకంగా రెచ్చగొట్టే ధోరణితో మనం తాజాగా చూసాం. మొన్న 28 తారీఖున జరిగినటువంటి అణ్వస్త్రానికి సంబంధించిన సదస్సులో కూడా ఇలాంటి మాటలు మాట్లాడతాడు. ఆ కసూరి లేదంటే ఇంకా కొంతమంది తీవ్రవాదులంతా కూడా పాకిస్తాన్ మంత్రులంతా అంటకాగుతూ వాళ్ళ పక్కన కూర్చొని భుజాలు తడుముకుంటూ కూర్చొని మాట్లాడుతున్న మాటలు భారత. మీరు ఒక మంచి పాయింట్ టచ్ చేశారు. మరి వీడికి తెలియదా? ఎందుకంటే వీళ్ళ దేశానికి సంబంధించి అక్కడ ప్రజల ఇబ్బంది వస్తుంది, నీళ్లు లేకపోతే ప్రజలకు ఇబ్బంది అవుతుంది, కొన్ని లక్షలాది మంది కాదు కోట్లాది మంది ఇబ్బంది పడతారని చెప్తున్న ఈ దెయ్యం ఫెలో వీడికి తెలియదా? భారత్ మీద దాడి చేసినప్పుడు వాళ్ళ ఐఎస్ఐ కుట్ర పన్నుతున్న మాట తెలియదా? వాళ్ళ ఆర్మీ కుట్ర పన్నున్న మాట తెలియదా? వీడెందుకు ఇప్పుడు ఇలాంటి మాటలు చేయడం అర్థమే? అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఇదే విషయం మన చాలా కీలకమైన అంశం ఏంటంటే, మనము ఎప్పుడైతే సింధు జలాల ఒప్పందం మనం చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు కూడా చాలా నిరాటకంగా సాగుతున్న ఒప్పందం ఏదైనా ఉందంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఈ ఒప్పందం అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అంటే దీనికి సంబంధించి మనం ఏదైతే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత ఇలాంటి పరిస్థితులు దాపురిస్తాయని బహుశా పాకిస్తాన్ ఊహించి ఉండదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో మరి పాకిస్తాన్ కి నిజంగా గట్టి దెబ్బ అని చెప్పాలి. సో ఆ రకంగా అంటే ఇటు మంత్రులు తల వైపు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది, ఇటు పాకిస్తాన్ తట్టుకోలేని పరిస్థితిలో కనబడుతోంది. సో ఆ రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. సో ఇంకా చాలా మాటలు మాట్లాడాడు. భారత్ సంబంధించినటువంటి అనేక అంశాలను లేవనెత్తిన పరిస్థితి కనబడుతోంది. పూర్తిగా అంటే మనం అక్కడ వాళ్ళ ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాం. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ నడ్డి విరిచి కూర్చోబెట్టిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో. అంటే మనం ఇప్పటికీ చాలా అంశాల వారిగా ఆంక్షలు విధించిన పరిస్థితి. ఇక్కడ ఏమంటున్నాడు, ఇది అనైతికమట, అసాంఘికము, రాజకీయ లబ్ధి కోసం లక్షల మంది ప్రాణాలు కోల్పోవాలా, ఈ పాకిస్తాన్ ప్రభుత్వము ఈ నిర్ణయం ఎప్పటికీ ఒప్పుకోదు అంటూ ఇలాంటి డైలాగులు షెబాజ్ షరీఫ్ తజికిస్తాన్ లో ఈ మాటలు మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. సో సింధు జలాలపై కామెడీ ఏంటంటే వీళ్ళ పర్మిషన్ కావాలంటే నీళ్లకు సంబంధించి ఇది బిగ్గెస్ట్ జోక్ అనిపించట్లేదు. ఎందుకంటే అడుక్కోవాల్సిన స్థితిలో ఉండి ఇక్కడ డిమాండ్ చేయడం ఏంటి వీళ్ళ బతుక్కిని? అంటే ఇప్పుడున్న అంటే సిచ్యువేషన్ నేపథ్యంలో వాస్తవానికి ఇది 1960లో జరిగింది ఈ ఒప్పందం అనేది. మనం భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ ఒప్పందం ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో అప్పుడు ఈ ఒప్పందానికి మనం అంగీకరించాము. సెప్టెంబర్ 1960లో సంతకాలు కూడా చేసినాం. అప్పటి ప్రధాని నెహ్రూ, అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు ఈ ఒప్పందాలపై సంతకం చేశారు. తర్వాత సింధు నది వ్యవస్థ నుంచి మనం 20% మాత్రమే, కేవలం ఇక్కడ ఒక విషయం గమనించాలి, మనం 20% ఇచ్చి వాడికి మిగిలిన 80% వదిలేసిన వాడుకోరా బతుకురా అని చెప్పేసి. ఆ రకంగా పాకిస్తాన్ కు ఇన్ని ఒప్పందాల్లో ఇప్పటి వరకు అంటే మనం దాదాపుగా ఈ మధ్య కాలంలో 2-3 యుద్ధాలు జరిగినా కూడా ఎన్నడూ ఆ జోలికి పోలేదు. కానీ మనం ఇలాగే శాంతి కాముకులాగా వ్యవహరిస్తూ వాళ్ళు ఎంత రచ్చగొట్టినా మన పౌరుల ప్రాణాలు కోల్పోతుంటే ఈసారి ప్రభుత్వం చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంది. అంటే మేము మీకు నీళ్లు ఇస్తూ మా దగ్గర రక్తం పారిస్తారా మీరు అనే ఒక మనకు ఖచ్చితమైనటువంటి దృఢమైన నిశ్చయానికి వచ్చి ఇది ఊహించలేని దెబ్బ. నిజంగా పాకిస్తాన్ ప్రభుత్వం అది ఊహించలేని దెబ్బ. ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఒకటి ఉంది, దీని ద్వారా ఒక పెద్ద అస్త్రంగా మలుచుకుంటుంది భారత్ అనే విషయం వాళ్ళు ఖచ్చితంగా ఊహించుకోలేదు. కానీ ఆ ఊహించుకోలేని పరిణామంతో ఇప్పుడు మనం ఆ రకమైన యుద్ధం చేయడంతో ఒక్కసారిగా కుదేలైపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా మరోసారి ఇలాంటి కవింపు మాటలు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఒక్కసారిగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ మళ్ళొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సింధు జలాల ఒప్పందం తమ దేశానికి రెడ్ లైన్ అంటే చెప్తున్నారు. నీటి సమస్యపై పాకిస్తాన్ ఎప్పటికీ రాజీ పడదంటూ ప్రకటిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగిందంటే పాకిస్తాన్ లో మన గురువారం రోజు ఈ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు